అందరూ నమస్కారం. బహుశా మీరు నా నుంచి ఈ వీడియో ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు, బట్ మ్యాక్సిమం 1 hour 1.5 minute క్లోజ్ చేస్తాను. బట్ చెప్పాలి ఇది. ఈరోజు అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అతను మాట్లాడిన మాటలు నాకు చాలా బాగా నచ్చాయి. ఈరోజు మాత్రమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే ఇది ప్రజా విజయం, ప్రజాస్వామ్య విజయం అంటూ నన్ను దయచేసి హీరోని చేయొద్దు, ఇది నా ఒక్కడి విజయం కాదు, మీ అందరి వల్ల ఇది సాధ్యమేనని చెప్పాడు. సంతోషం. అండ్ ఇంకా మన డిమాండ్ నెరవేరాల్సిన ఇంకో 2 ఉన్నాయి అన్నాడు. ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయిపోయింది, ఇంకో 2 బ్యాలెన్స్ ఏమున్నాయి. ఈ నీట్ వల్ల చనిపోయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలి అన్నాడు. పాసిబిలిటీ ఉంది, ఛాన్స్, కోర్టు ఇవ్వకపోవచ్చు, బట్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఓకే, తర్వాత అది నిజంగా నెరవేర్చాలి. మెయిన్ ఇంకొకటి ఏంటి, కేసులు. ఈ సోనం వాంగ్చుక్ కూడా మొన్న ఆ కమిట్మెంట్తోనే దేశ విరమించాడు. ఏంటి ఆ కమిట్మెంట్ అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన హామీ, మేము స్టూడెంట్స్ మీద పెట్టిన కేసులు ఎత్తేస్తామని. అభిజిత్ దీప్కి ఏమన్నాడు, నిరసనకారుల మీద పెట్టిన కేసులు అన్నాడు. అది ఎలా తీసేస్తారు? స్టూడెంట్స్ మీద పెట్టిన కేసులు మాత్రమే ఎత్తేస్తారు. సో పాసిబిలిటీ. సో వీడియో క్లోజ్ చేస్తాను. ఈరోజు చాలా పద్ధతిగా చెప్పాడు ఇతను. ఇది నా విజయం కాదు, అందరి విజయం. తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రజాస్వామ్యంలో తల దించాల్సిందే, పదవి నుంచి దిగిపోవాల్సిందే. అది మేము నిరూపించామన్నాడు. దేశం అంతా ఆయనకు తోడున్నారన్నాడు. నాకు నచ్చింది. అండ్ అతను హీరో చేద్దన్నాడు, ఒప్పుకుంటా. ఓవరాల్గా అవునన్నా కాదన్నా ఎప్పుడో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన మోదీ ఆయన చేసిన తప్పు వల్లే ఈరోజు వాళ్ళు తల ఉంచుకోవాల్సి వస్తుంది.